నేను ఒకటే చెప్తున్నా, అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతున్నా. రాజకీయ నాయకుడు ఇవన్నీ పక్కన పెట్టు, కనీసం మనిషిగా మానవత్వం ఉన్న వ్యక్తిగా ఇది నువ్వు ఎలా సమర్థిస్తున్నావు అని అడుగుతున్నాను ఈరోజు. అంటే ఒకసారి మనం ఆలోచించుకుని చూసుకుంటానండి. మొన్న రీసెంట్గా చూసాం, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టి ఎక్కడా కూడా పేదవాడికి ఆ వైద్యాన్ని దగ్గరికి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి ఈరోజు పీపీ విధానంలో అతను వదిలేసిన మెడికల్ కాలేజీని అన్నింటినీ కూడా కట్టి తిరిగి వాళ్ళకి పేదవాడికి వైద్యం అందించాలని మంచి ఉద్దేశంతో తీసుకొస్తే, నువ్వు బయటకు వచ్చి అదే ఎవరైతే టెండర్ వేస్తారో వాళ్ళు నేను అరెస్ట్ చేస్తాను అని చెప్తున్నావు. అంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నావు? అంటే ఇంతకు ముందు కూడా అలాగే బెదిరించావు, ఇప్పుడు బెదిరిస్తూనే ఉన్నావు. అంటే వచ్చేసరికి నేను వస్తాను, బెదిరిస్తున్నాను అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తే, ఈరోజు నిన్ను చూసి భయపడిపోయే వాళ్ళు, నిన్ను చూసి బెదిరిపోయే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ లేరు. నేరాల్ని ప్రోత్సహించే పరిస్థితి నీదైతే, నేరాలను అరికట్టడానికి ఇక్కడ ఉన్నది సిబిఎన్. దయచేసి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. నీ మనుషుల్ని ఎంతమంది పంపించి ఎన్ని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పి నువ్వు చూస్తున్నావో చూసుకో. ఎలా అరికట్టాలో మాకు తెలుసు, అరికట్టడానికి ఎవరు ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇక్కడ. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రపా నరుగుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన, ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్లో ఉన్నాడు. ఈ రోజుకి ఎవరిని కూడా వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరిని ప్రజలకి ఎగ్జిబిట్ చేస్తాం. ఇంతకు ముందులాగా ముసుగులేసి బయటకు తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఈరోజు ఒక పోక్సోలో చిన్నపిల్ల మీద రేప్ అటెంప్ట్ చేసినా రోడ్డు మీద నడిపించే తీసుకెళ్తాం. నువ్వు కత్తి పట్టుకొని ఉన్మాదం చేయడానికి ప్రయత్నం చేసినా వాడిని కూడా రోడ్డు మీదకి తీసుకెళ్ళి, రోడ్డు మీద ప్రతి ఒక్కడికి ఇలాంటోడు, వీడు రౌడీయిజం చేస్తున్నాడు, ఇలాంటి వాడు వల్ల సమాజానికి ముప్పు అని చెప్పి ప్రజలకు చూపించడానికైనా రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తాం. అలాగే తీసుకెళ్తున్నాం కూడా. రౌడీ షీటర్ని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి మేము నడిపిస్తున్నాం. ఇష్టానుసారంగా చేసుకుంటాము, మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాము, ఎవడో అడ్డొస్తాడో చూస్తామని మీరు అనుకుంటే రండి, మేము చూసుకుంటామని మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. మా డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగానే ఉంది. ఎవడు పడితే వాడు వచ్చి రోడ్ల మీదకి వచ్చి కత్తులు పట్టుకొని తిరుగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మీరు కాదు, ఇక్కడ ఉన్నది సిబిఎన్. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోని లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఈ రోజుకి కూడా మేము చాలా ధైర్యంగా చెప్తున్నాం, క్రైమ్ రేట్ కూడా 4% మేము తగ్గింది. ఈరోజు మేము చేస్తున్న ప్రతి ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం చేస్తూనే లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా ఫర్మ్గా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు అనేకమైన పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన ఉద్యోగావకాశాలు వస్తున్నాయి, గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మోకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకుముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని, బాబాయిని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీశారో మీకు కూడా తెలుసు, ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు, ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు. అదే ప్రజలు ఈరోజు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళీ అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లో రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి మేము ఎక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము ఒకటే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాం, ఇష్టానుసారంగా చేస్తాము, ఎలా పడితే అలా ముందుకు వస్తాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మా పోలీసులు ఫర్మ్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం.
అంతే తప్పించి మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోనే ప్రసక్తి లేదు. ఊరుకోమని కూడా మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరినీ కూడా మానుకోమని వాళ్ళకి కూడా సూచనిస్తూ, దయచేసి తల్లిదండ్రులకి ప్రజలకి చివరిగా ఒక విన్నపం, ఇటువంటి రాజకీయ నాయకుల్ని, ఇటువంటి రాజకీయ పార్టీలని ఎంతవరకు మన మధ్యలో తిరగనిస్తూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటామో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి రాజకీయ నాయకులు వెనకాతల మన బిడ్డల్ని పంపించేటప్పుడు ఆ బిడ్డల తాలూకా భవిష్యత్తుకి భరోసా ఉండే నాయకుడు వెనకతలు పంపించాలి తప్పించి ఇలా కత్తులు పట్టుకుని తిరిగే నాయకులు వెనకతలు పంపిస్తే నీ బిడ్డ భవిష్యత్తు నాశనం అవుతుంది. ఈరోజు మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లాంటివి పెట్టి ఈరోజు పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము చూస్తూ ఉంటే, ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కత్తులు ఇచ్చి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం సృష్టించమని చూస్తూ ఉంటే, ఒక్కసారి తేడా కూడా ప్రజలు, తల్లిదండ్రులు కూడా గ్రహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు ఏమంటానంటేనండి, ఇప్పుడు జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి ఒక చిన్న, ఇప్పుడు మా నాయకుడే ఉన్నారు, మేము తప్పు చేశామంటే అది ఎటువంటి పొజిషన్లో తప్పుగా మాట్లాడినా కూడా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, మీరు సరిదిద్దుకోండి, ఎందుకంటే మన మాట కొన్ని కోట్ల మంది ప్రజలు వింటారు. సో దానికి మాకు మాట మాట్లాడేటప్పుడు దానికి ఒక అర్థం ఉండాలి, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి మా నాయకుడు మాకు చెప్తారు. ఈరోజు 17 సంవత్సరాల కుర్రోడికి రోడ్డు మీదకి వచ్చి కత్తి పట్టుకుని చేతిలోకి వచ్చి నువ్వు నరికి అక్కడ రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే కనీసం బయటకు వచ్చి మీరు ఎందుకు చేస్తున్నారు అని అలా అడగకపోగా కనీసం దాన్ని సమర్థించే విధంగా ఈరోజు మీరు ఒకటి చూశారు, రప్పా నరిగితే తప్పేంటి, గంగమ్మ జాతరలోని పొట్టేలు నరికినట్టే రప్పా నరుగుతామంటే తప్పేంటి అని ఆ నాయకుడే ఎలా మాట్లాడుతూ ఉంటే, ఆ కిందన ఆ పార్టీలో ఉన్న కొంతమంది అలాంటి చేయడంలో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం కూడా. ఈరోజు పిల్లల భవిష్యత్తు అండి, చిన్న పిల్లల భవిష్యత్తు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ చదువుకొని డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఈరోజు జైలు పాలయ్యారండి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసా ఇలా రోడ్ల మీద కత్తులు పట్టుకుని వెళ్తున్నట్టు? కానీ సరే, మనం చేస్తున్న పని ఇది తప్పు అని చెప్పుకోలేని నాయకుడా నేను అడుగుతున్నా. దానికి నిజంగా చెప్పాలి, ఆ రాజకీయ పార్టీ తాలూకా నాయకుడు, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా నాయకులు సమాధానం చెప్పాలి దీనికి. ఈరోజు ఇంతమంది భవిష్యత్తుని జైలు పాలు చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? కుటుంబాలకి ఉందా లేదా? వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కుటుంబాలకు సమాధానం చెప్పడానికి అని చెప్పి వాళ్ళ వెనకతల మళ్ళీ ఏదో ర్యాలీ చేస్తారు కదా, సంథింగ్ సానుభూతిగా, వాటి దగ్గరికి వెళ్తారా? ఏ మొహం పెట్టుకుని వెళ్తారు? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కదా. బిడ్డల భవిష్యత్తు, ఒక తల్లిదండ్రులు 17-18 సంవత్సరాల పిల్లడికి వచ్చినాయి అంటే ఇంకో 3 సంవత్సరాలు నాకు అందొస్తాడు, నేను పడ్డ కష్టం అంతా నా కొడుకు తీరుస్తాడు, నా కొడుకు నన్ను చూసుకుంటాడని ఆనందంగా ఉన్న తల్లిదండ్రులకి ఇలాంటి జెండాలు చేతిలో పెట్టి కత్తులు చేతిలోకి ఇచ్చి జైలు పాలు చేస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు నేను అడుగుతున్నాను ఈరోజు. అంటే విషయం ఏంటంటే, ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకునేటప్పుడు పోలీస్ దగ్గర ఫుల్ రికార్డు ఉంటుందండి. పోలీసులు అంటే దానికి కూడా ఒక పీడీ యాక్ట్ పెట్టేదానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్ళకపోతే కోర్టులు కూడా ఒప్పుకోవు కదా. యాజ్ పర్ ప్రొసీజరే పోలీసులు చేస్తున్నారు. ఎవరు కూడా బయట ఉండడానికి, రౌడీలు అన్న వాళ్ళు బయట తిరగడానికి వీలు లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పున్నారు. రౌడీలు అన్న వాళ్ళు మేము రోడ్ల మీద తిరుగుతాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోని ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేయాలో, ఆఖరికి రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లోనే ఫ్యాక్షన్ని అంత కంట్రోల్ చేయగలిగారంటే ఎంత ఫర్మ్గా లేకపోతే చేయగలిగారండి. ఆ టైంలో కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని సెటరేట్ చేయడానికి ఇలాంటి ఉన్మాదులు బయటకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా, సంక్షేమానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే సందర్భాల్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడం. అది ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం. అందుకే మేమే చెప్తున్నాం.
ఏ పార్టీ వాళ్ళైనా, అదే అదే టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, ఎవరైనా కూడా రౌడీయిజం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కనుక మేము చూస్తూ ఊరుకోం. కంపల్సరీగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళని ఏ రకంగా అరికట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఈ 1.5 సంవత్సరాల కాలంలో ఎన్ని వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి, ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు వస్తున్నాయి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఎన్ని కంపెనీలు ఈరోజు వచ్చి కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినాయి. ఈరోజు ఇవన్నీ ఒక పక్క అయితే, ఒక పక్క నుంచి సంక్షేమాన్ని యాజ్ పర్ మేము మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం సంక్షేమాన్ని కూడా ఒకటి చేసుకుని ముందుకెళ్తున్నాం. అంటే ప్రజల్లో కూడా ఒక భద్రతాభావం వచ్చింది, ఈ గవర్నమెంట్లో మాకు మంచి జరుగుతుంది అనే నమ్మకం వచ్చింది. ఈ నమ్మకం కనుక ఇలాగే కొనసాగితే డెఫినెట్గా వాళ్ళ ఉనికికే ప్రమాదం అన్న సంగతి తెలుసుకొని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు లేకపోతే ఏదో ర్యాలీల పేరిట రోడ్ల మీదకి వచ్చి రపారపం అని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి వీళ్ళండమే కాకుండా నాయకులు కూడా స్టేజ్ల మీద రపారపం అని స్లోగన్లు ఇస్తున్నారంటే ఏ మెసేజ్ వెళ్తుందండి? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామండి. ప్రజలు ఈరోజు మాకు మ్యాండేట్ ఇచ్చారు, మమ్మల్ని ఒక అధికారంలో కూర్చోబెట్టారు. మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మేము చేస్తూ ఉంటే, ఇందాకే మీకు ఒకటి చెప్పాను, ఎక్కడో ఒక మారుమూల ఒక ప్లేస్లో జరిగిందంటే అయ్యో వాడికి తెలియక ఏదో చేశాడా, లేక జనరల్గా చేశాడా అనుకోవచ్చు. మీకు చూస్తే దగ్గర 10, 11, 12 కాన్స్టిట్యున్సీల్లో ఒకే రోజు ఒకే పందాలు ఒకేలా జరిగినాయి అంటే ఒకసారి ఆలోచన చేయండి. వెనకాతల ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. అది ఈరోజు మేము ఎగ్జిబిట్ చేయాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక సంబరాల్ని కూడా జంతు బలులు చేసి ఆ మూగజీవాల్ని వీడియో తీస్తూ ఆ ఉన్మాదం ఏంటండి, ఆ సైకోయిజం ఏంటండి? కనీసం అనకూడదు కానీ ఏదో ఒక చిన్న కోడిని అమ్మవారు ముందు కట్ చేసేటప్పుడు కూడా ఒక వారుగా పెడతారు, ఎక్కడో పెడతారు, అందరూ కనిపించేటట్టుగా కూడా పెట్టరు. అలాంటిది రోడ్ల మీద వీడియోలు తీస్తూ ఫ్లెక్సీలు ఎదురుగా పెద్ద పెద్ద కత్తులు తీసుకొని నరుకుతూ ఏంటండి అది? అంటే వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరని ఆలోచన, లేకపోతే ఎవడైనా మేము చేస్తే ఎవరో వచ్చి వాళ్ళు రక్షిస్తారని ఆలోచన? అది ఒకసారి ప్రజలు గ్రహించాలి. నేను అదే అంటున్నా, ఈరోజు మేము చేయాల్సిన పని మేము చేస్తాం, మేము లీగల్గా మేము ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు మేము తీసుకుంటాం. కానీ ఎంతవరకు ప్రజలు కూడా అవగాహన కావాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు దాని గురించేనే నేను పర్టికులర్గా ఈరోజు మాట్లాడే పరిస్థితి. అందులో బలైపోతున్నది జగన్మోహన్ రెడ్డో వాళ్ళ నాయకులో కాదు, చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. రేపొద్దున జైల్లోకి వెళ్ళి బయటకు వస్తాడు, వాళ్ళిద్దరు చదువుకున్న రేపొద్దున ఉద్యోగం వస్తుందండి, ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోగలడా అతను? ఒకసారి ఆలోచన చేయాలి కదా. అరే నిజంగా అనకూడదు కానీ ఆ విషయంలోని నేను లోకేష్ బాబు గారిని సందర్భంగా నేను మెచ్చుకోవాలండి. నా నాయకుడని కాదు, కానీ విజ్ఞత కలిగిన నాయకుడు. ఒక చిన్న పిల్లోడు ఎప్పుడైనా పార్టీ జెండా పట్టుకుంటే అరే నువ్వు చదువుకోవడం మానేసి పార్టీ జెండా ఎందుకు పట్టుకున్నావని ఆ చేతిలో తీసి పక్కన ఎవరో పెద్దవాళ్ళకి ఇస్తాడైనా. 2-3 సందర్భాల్లో జరిగిన పరిస్థితి ఇది. ఎవరైనా పార్టీ టీషర్ట్ చిన్నపిల్లలు ఎవరైనా వేసుకుంటే ఎందుకురా నీకు ఇప్పటి నుంచి రాజకీయాలు, శుభ్రంగా చదువుకోపో అని చెప్పే విజ్ఞత కలిగిన నాయకుడు మా దగ్గర ఉంటే, అలాంటి చిన్న పిల్లలకి కూడా కత్తిలిచ్చి రోడ్ల మీదకి వెళ్ళి జంతుబలులు చేయండి అని ప్రోత్సహించే నాయకులు అటువైపు ఉన్నారా? అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఎటువంటి నాయకులకి ఈరోజు పార్టీలు నడుపుతున్నారు, ఎటువంటి నాయకులు రాజకీయ పార్టీకి మనం మద్దతు తెలుపుతున్నాం అన్న సంగతి కూడా ప్రజలు కూడా గ్రహించాలి. అది నా ఉద్దేశం.